వెల్కమ్ బ్యాక్. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రుల దాడికి పాల్పడ్డారు. కోకాపేట నివాసానికి వెళ్లి దాడి చేశారు రాజ్ తరుణ్ పేరెంట్స్. లావణ్యపై దాడి చేసిన వారిని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే లావణ్య రాజ్ తరుణ్కు క్షమాపణ చెప్పింది. గతంలో పెంచిన కేసులను వెనక్కి తీసుకుంటానని చెప్పింది లావణ్య. రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని గతంలో ఆమె కేసు పెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కోకాపేటలో లావణ్య ఉంటున్న నివాసం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. గతంలో లావణ్య రాజ్ తరుణ్ కలిసినటువంటి నివాసం కోకాపేట నివాసం వద్ద ప్రస్తుతం ఇప్పటికే ఒక హైడ్రామా అనేది క్రియేట్ అయింది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకొని రాజ్ తరుణ్ లోపలికి వాళ్ళ తల్లిదండ్రులను లోపలికి పంపించాలని చెప్పంటూ ఒకవైపున వెళ్ళి కోరుతుంటే కోర్టు అంశం అనేది పోలీసుల పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా పోలీసుల ద్వారానే తెలుసుకోవాలనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఒకవైపున లావణ్య చెప్తుంది. కోర్టు తీర్పు అనే దానికి సంబంధించి కూడా రావాల్సి ఉంది కాబట్టి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పారు? ఏం చెప్పాలి సార్, ఇట్లా దౌర్జన్యం చేసుకొని వచ్చి ప్రీ ప్లాన్ ప్రకారం వచ్చి వాళ్ళు మామూలుగా అత్త మామూలుగా వస్తే మేము వెల్కమ్ చేసేవాళ్ళం. దౌర్జన్యంగా వచ్చి ఇలాంటి అందరినీ తీసుకొని వచ్చేసి చేసి ప్రీ ప్లాన్ గా వచ్చేసి ఇట్లా చేసి ఆరోగ్యాన్ని కూడా చేయకుండా ఇది ప్రీ ప్లాన్ ప్రకారం వచ్చారు. వాళ్ళు అత్తమామని రాని అనడానికి మాకేం అధికారం ఉంది? వాళ్ళు వచ్చి అత్తమామ వాళ్ళు లేదు, ఒక 15 మంది గుండెలు తీసుకొచ్చేసి రత్తు చేసి ఎలా లోపలికి ఎలా చేస్తాం బ్రో? 15 మంది వచ్చి బలవంతంగా చేసి పాపను ఎట్ల పట్ల చేసేసారు. ఇప్పుడు మాకు న్యాయం జరిగిన దాకా వాళ్ళకి ఎవరు నెరవలేదు. రాజ్ తరుణ్ అలాగే రాజ్ తరుణ్ తల్లి తండ్రి వీళ్ళిద్దరిని లోపలికి పంపించాలంటూ కూడా వారికి మద్దతుగా వచ్చినటువంటి వ్యక్తులు తెలియజేస్తున్నారు. మరోవైపు లావణ్య పేరెంట్స్ మాత్రం ప్రజెంట్ విషయం అనేది పోలీసుల పరిధిలో ఉంది కాబట్టి పోలీసులు ఆ లోపలికి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అలాగే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ విషయాలకు సంబంధించి డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళని మేము లోపలికి రాణిస్తామన్నటువంటి విషయాన్ని ఒకవైపున లావణ్య పేరెంట్స్ తెలియజేస్తున్నారు. లావణ్య కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు అనే దానికి సంబంధించి కూడా. కేసు పెట్టినప్పుడు వెళ్ళి తలుపు కొట్టి అంకుల్ అంటే తలుపు తీయండి అన్నాను కదా. ఆ రోజు ఎందుకు తీయలేదు? ఆ రోజు తలుపు ఎందుకు తీయలేదు? నేను మాట్లాడడానికే వెళ్ళాను. ఆ రోజు కూడా ఆ రోజు నేను కనిపించలేదు. ఈ రోజు ఇల్లు కావాలని గొడవ ఒక్కదాన్ని నేను వస్తే గొడవ చేసింది అయితే మీరు మీ ఆవిడ మీద ప్రమాణం చేయండి. ఆడవాళ్ళందరూ నన్ను అసాల్ట్ చేసి బయటికి రాలేదని మీ ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీ ఆవిడ మీద తల మీద చెయ్యి వేసి లావణ్యాన్ని అసాల్ట్ చెయ్యకుండా మేము కిందకి లాగాము అని చెప్పండి. చెయ్యేసి చెప్పండి. జరిగిందా జరగలేదన్నది నేను పోలీస్ స్టేషన్ లో ప్రూవ్ చేస్తాను. జరిగింది అని ప్రూవ్ అయిన సెకండ్ వీళ్ళ ఇంట్లోకి రాకూడదు. వైపున వారి అటు రాజ్ తరుణ్ తండ్రి తమ భార్య మీద కూడా ప్రమాణం వేసి ఆ లోపల ఇటువంటి అసాల్ట్ అనేది లావణ్య మీద జరగలేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కానీ మనతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన లోపల ఏం జరిగిందో అనే విషయం తనకు తెలియనటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. లోపలికి ఇటు రాజ్ తరుణ్ పేరెంట్స్ ను పంపించాలి అని రాజ్ తరుణ్ పేరెంట్స్ ట్రై చేస్తున్నారు. అలాగే వారికి మద్దతుగా వచ్చినటువంటి వ్యక్తులు కూడా ట్రై చేస్తున్నారు. మరోవైపు తన మీద దాడి చేశారు, తనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, తన మీద దాడి జరిగింది, లోపల విధ్వంసకర పరిస్థితి జరిగింది. ఖచ్చితంగా ఈ వ్యవహారం అనేది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలి. పోలీసులే దీనికి తగినటువంటి న్యాయ సూచన చేయాలి తప్ప అంతవరకు మాత్రం తాము ఎవరిని లోపలికి రానిచ్చేది లేదు. మరోవైపున ఇప్పటికే దాదాపు 15 మంది వరకు తన మీద అటాక్ చేశారు కాబట్టి దీని అంతటికీ కారణం రాజ్ తరుణ్ పేరెంట్స్ కాబట్టి ఇది ఖచ్చితంగా పోలీసులే దీన్ని పరిష్కరించాలి. అప్పటి వరకు లా అండ్ ఆర్డర్ ప్రకారం చట్టపరంగానే ముందుకెళ్తాం తప్ప ఎటువంటి సొంత నిర్ణయాలను తీసుకోవడానికి లేవు అనేటువంటి విషయాన్ని లావణ్య పేరెంట్స్ తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కోకాపేట నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కంటిన్యూ అవుతూ ఒక హైడ్రామా అనేది చోటు చేసుకుందని చెప్పాలి. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, కోకాపేట.